సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మనం ఒక మంచి ఫోటో ఎడిటింగ్ యాప్ గురించి తెలుసుకుందాం. ఈ యాప్ని యూజ్ చేసుకొని మీ ఫొటోస్ని చాలా తక్కువ టైంలో చాలా మంచిగా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ యాప్ ఏంటి, దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసి మీకు ఈ యాప్ నచ్చిందా లేదా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. సో అందుకని చెప్పేసి మనకు సూపర్ ఇంపోజ్ అని చెప్పేసి ఒక యాప్ అనేది దొరుకుతుంది. సో ఈ యాప్ అనేది మనకు ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా లేదు ఫ్రెండ్స్. సో దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. సో ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో ఏ విధంగా ఎడిట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు చూద్దాం. సో అందుకని చెప్పేసి మీద మనకు ఈ విధంగా సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో చేసినట్లయితే మనకు ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోమంటుంది. పిక్ కలర్ లేదా గ్యాలరీ ఓపెన్ చేసి నేను ఏదైనా ఒక ఇమేజ్ అనేది తీసుకుంటాను. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఒక ఇమేజ్ అనేది తీసుకున్నాను. సో దీన్ని మనం కావాలనుకుంటే క్రాప్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఓకే చేయాలి ఫ్రెండ్స్. సో మనం ఒక ఫోటో తీసుకున్నాక మళ్ళీ దాన్ని క్లిక్ చేసి ఇంకొక ఫోటో అనేది తీసుకోవాలి. సో చూడండి, నేను ఒక ఫోటో అనేది తీసుకుంటున్నాను. సో దీన్ని కూడా మనం కావాలనుకుంటే క్రాప్ చేయవచ్చు. సో నాకు అవసరం లేదు. సో అందుకని చెప్పేసి మీద మనకు రైట్ మార్క్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తున్నా. సో నెక్స్ట్ మనం కింద మనకు ట్రాన్స్ఫార్మ్ అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. చేసినట్లయితే మనకు మీద ఉన్న ఫోటో అనేది ఈ విధంగా వస్తుంది. అయితే మీకు నచ్చిన విధంగా దీన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కావాలంటే రొటేట్ చేసుకోవచ్చు, లార్జ్గా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని మాకు ఓకే అయిన తర్వాత సో చూడండి కింద మనకు ఇక్కడ చూసినట్లయితే మాస్క్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో చూడండి ఫ్రెండ్స్, మనం మాస్క్ అనేది తీసుకున్నాక మీద రైట్ సైడ్లో లాస్ట్ నుంచి సెకండ్ వన్ బ్లర్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కొంచెం బ్లర్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు మీ ఫింగర్స్తో ఈ విధంగా స్వైప్ చేయండి ఫ్రెండ్స్. సో మనం ఈ విధంగా స్వైప్ చేసినట్లయితే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం రిమూవ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది తీసేయవచ్చు. అయితే నేను ఏదో ఫాస్ట్గా తీసేసాను మీకు చూపించడానికి. సో చూడండి, నెక్స్ట్ వచ్చేసి కింద మనకు ట్రాన్స్ఫార్మ్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చేశాక మీద సెట్టింగ్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. చేసినట్లయితే మనకి ఈ విధంగా ఫిల్టర్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో ఇందులో నుంచి మీరు ఏదైనా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన విధంగా మనం ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో అరేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే మనం ఈ యాప్ని యూజ్ చేసుకొని ఇంకా బాగా ఫొటోస్ ఎడిట్ చేసుకోవచ్చు. అయితే అవన్నీ నేను చెప్పినట్లయితే వీడియో అనేది చాలా లెంతీ అవుతుంది, అందుకని చెప్పేసి చెప్పలేదు ఫ్రెండ్స్. సో మీకు కావాల్సినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను నెక్స్ట్ కూడా ఈ యాప్లో ఉన్న టూల్స్ గురించి, దాని యొక్క యూజ్ గురించి మొత్తం నేను క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.